హాయ్ ఫ్రెండ్స్, 2 సంవత్సరాల క్రితం ఒక ఇంట్లో ఒక కుటుంబం అనుమానాస్పదంగా చనిపోయారు. ఆ ఊరి చివరన దట్టమైన చెట్ల మధ్య ఒక పాత బంగ్లా ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం ఆ ఇంట్లో నివసించే ఒక కుటుంబం మొత్తం ఒకే రాత్రి అనుమానాస్పదంగా మరణించారు. అప్పటి నుండి ఆ ఇంటి తలుపులు తీయడానికి కూడా గ్రామస్తులు ఎవరూ ధైర్యం చేయలేదు. సురేష్ ఒక ప్రభుత్వ ఉద్యోగి. అతడు ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యాడు. వచ్చాక ఈ ఇంటిని తక్కువ ధరకు అద్దెకు తీసుకున్నాడు. తన భార్య కవిత మరియు కూతురు అక్షరతో కలిసి అతను ఆ ఇంట్లోకి ప్రవేశించాడు. ఊరి పెద్దలు ఆ ఇంటి గురించి ఎన్ని చెప్పినా వినకుండా సురేష్ అవన్నీ అబద్ధాలని కొట్టిపారేశాడు. ఆ బంగళా గేటు తెరుచుకున్నప్పుడు వచ్చే శబ్దం ఆ ఊరిని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఆ ఇంట్లోకి అడుగు పెట్టగానే ఒక వింతైన కుళ్ళిపోయిన వాసన వచ్చింది. ఆ ఇంటి గోడల మీద ఉన్న పాతకాలపు ఫోటోలు ప్రాణంతో ఉన్నట్టుగా తమనే చూస్తున్నాయని కవితకు అనిపించింది. ప్రతి గదిలోనూ దుమ్ముధూళితో పాటు ఏదో తెలియని పాత వాసన వస్తోంది. అక్షర తన గదిని చూసుకోవడానికి పై అంతస్తుకు పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఇక సురేష్ ఏమో సామాన్లన్నీ సర్దుతూ ఈ ఇల్లు చాలా విశాలంగా ఉందని సంతోషపడిపోతున్నాడు. కాని కవిత మనసులో ఏదో తెలియని ఆందోళన మొదలైంది. కవితకు కిటికీ రెక్కలు గాలికి కొట్టుకుంటుంటే వచ్చే శబ్దం గుండెల్లో రైలు పరిగెత్తిస్తోంది. అక్కడ ఉన్న వస్తువులన్నీ చాలా ఏళ్లుగా ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్టు ఉన్నాయి. ఇక సాయంత్రం అవుతుండడంతో ఇంటి లోపల వెలుతురు తగ్గి చీకట్లు ముసురుకున్నాయి. ఇక మొదటి రోజు రాత్రి అందరూ భోజనం ముగించి పడుకోవడానికి సిద్ధమయ్యారు. అక్షరకు అర్ధరాత్రి వేళ పైన ఉన్న హాల్లో ఎవరు నడుస్తున్నట్లు శబ్దం వినిపించింది. అక్షర భయంతో కళ్ళు తెరిచి తన పక్కన ఎవరు కూర్చున్నట్లు అనిపించి గట్టిగా అరిచింది. సురేష్ వెంటనే లైట్ వేసి చూస్తే అక్కడ ఎవరూ లేరు. గాలికి తలుపులు కొట్టుకుంటున్నాయని చెప్పి అతను అందరినీ నిద్రపోమని సర్ది చెప్పాడు. కాని కవితకు వంటగదిలో గిన్నెలు కింద పడుతున్న శబ్దాలు స్పష్టంగా వినిపిస్తూనే ఉన్నాయి. బయట కుక్కలు వింతగా అరుస్తూ ఆ ఇంటి వైపు చూసి ఏడుస్తున్నాయి. ఆ రాత్రంతా ఆ కుటుంబానికి నిద్ర అనేది కరువై భయం భయంగా గడిచింది. ఉదయం లేవగానే ఇంటి గోడల మీద వింతైన గుర్తులు కనిపించడం వారిని మరింత భయపెట్టింది. మరుసటి రోజు ఉదయం పక్కింటి ముసలమ్మ కవిత దగ్గరకు వచ్చి రహస్యంగా మాట్లాడింది. తల్లి, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఈరోజు నిండు అమావాస్య. ఆ ఇంట్లో ఉండే ఆత్మలకు ఈరోజే ఎక్కువ శక్తి ఉంటుంది అని ఇలా ఆ ముసలమ్మ కవితకు చెప్తుంది. ఈ రాత్రికి మీరు ఎలాగైనా ఈ ఊరి గుడిలో తలదాచుకోమని ఆ ముసలమ్మ కవితకు చెప్పింది. వెంటనే కవిత సురేష్ దగ్గరికి వెళ్ళి, ఏవండి, ఈ ఇంట్లో ఆత్మలు తిరుగుతున్నాయంట, మనం ఇల్లు ఖాళీ చేద్దామండి అని ప్రాధేయపడింది. కాని సురేష్ ఆమె మాటలు వినకుండా, ఊగవే, అవి కేవలం మూఢనమ్మకాలు మాత్రమే అని అన్నాడు. కాని అక్షర మాత్రం ఆ రోజంతా మౌనంగా ఉండి ఎవరితోనూ మాట్లాడకుండా గోడవైపు అలానే చూస్తూ ఉండిపోయింది. ఆ ముసలమ్మ చెప్పిన మాటలు సురేష్కి మూఢనమ్మకంలా అనిపించాయి. కాని కవితకు మాత్రం ప్రాణ సంకటంగా మారింది. సూర్యుడు అస్తమించగానే ఆకాశం మొత్తం నల్లటి మేఘాలతో నిండిపోయి భయంకరంగా మారింది. ఊరిలో ఎక్కడా చిన్న వెలుతురు కూడా లేకుండా అమావాస్య చీకటి అలుముకుంది. ఆ బంగ్లా చుట్టూ ఉన్న చెట్లు గాలికి ఊగుతూ వింతైన ఆకారాలను సృష్టిస్తున్నాయి. సరిగ్గా 8 గంటల సమయంలో ఇంట్లో ఉన్న కరెంట్ ఒక్కసారిగా పోయింది. కవిత చిన్న క్యాండిల్ వెలిగించి అక్షర కోసం గదిలోకి వెళ్ళింది. కాని అక్షర అక్కడ కనిపించకపోవడంతో కవిత చాలా భయపడిపోయింది. గాలిలో ఒక రకమైన ఏడుపు శబ్దం వినిపిస్తూ ఇల్లు మొత్తం ప్రతిధ్వనిస్తోంది. ఆ చీకటిలో ఆ బంగ్లా ఒక మృత్యుగృహంలా మారిపోయింది. అక్షర, ఎక్కడున్నావు తల్లి అని కవిత గట్టిగా అరుస్తూ ఇల్లంతా వెతకడం మొదలుపెట్టింది. సురేష్ కూడా టార్చ్ లైట్ పట్టుకొని ప్రతి గది వెతకడం మొదలుపెట్టాడు. పై అంతస్తు నుండి చిన్నపిల్లలు ఆడుకుంటున్నట్లు శబ్దం రావడం వారు గమనించారు. వారు మెట్లు ఎక్కి పైకి వెళ్తుంటే ఆ మెట్లు రక్తంతో తడిసి ఉన్నాయి. పై గది తలుపులు లోపల నుండి లాక్ చేసి ఉండటం వారు గమనించారు. సురేష్ తలుపులు గట్టిగా బాదినా
లోపల నుండి ఎటువంటి సమాధానం రావడం లేదు. లోపల ఎవరో వింతగా నవ్వుతున్న శబ్దం మాత్రం స్పష్టంగా వినిపిస్తోంది. కవిత ఏడుస్తూ తలుపులు తీయమని వేడుకుంటున్నా సరే ఆ ఆత్మ కనికరించడం లేదు. ఆ గది లోపల ఏదో భయంకరమైన ప్రక్రియ జరుగుతోందని వారికి అర్థమైంది. సురేష్ తన భుజంతో తలుపును గట్టిగా నెట్టి లోపలికి ప్రవేశించాడు. గది మధ్యలో అక్షర ఒక పాత కుర్చీలో కూర్చొని తనలో తాను మాట్లాడుకుంటుంది. ఆమె కళ్ళు పూర్తిగా నల్లగా మారిపోయి చూసేవారికి భయం కలిగిస్తున్నాయి. అక్షర ముందు ఒక పాత ఫోటో ఫ్రేమ్ పగిలిపోయి పడి ఉంది. కవిత అక్షర దగ్గరకు వెళ్ళబోతుంటే అక్షర తన గొంతు మార్చి భయంకరంగా అరిచింది. ఇది నా ఇల్లు, మీరు ఇక్కడ ఉండటానికి వీల్లేదు అని ఒక భయంకరమైన గొంతుతో హెచ్చరించింది. ఆ మాటలు వింటుంటే కవితకు అక్షరలో ఏదో ఆత్మ ఉందని స్పష్టంగా అర్థమైంది. గదిలో ఉన్న వస్తువులన్నీ గాలిలో తేలుతూ సురేష్ మీదకు దూసుకువచ్చాయి. అక్షర ప్రవర్తన చూసి కవిత స్పృహ తప్పి పడిపోయింది. ఆ ఇంట్లో గతంలో చనిపోయిన కుటుంబ సభ్యులు ఆత్మల రూపంలో ప్రత్యక్షమయ్యారు. వారి ముఖాలు వికృతంగా మారిపోయి ఒళ్ళంతా గాయాలతో భయంకరంగా ఉన్నారు. మేము ఈ ఇంట్లోనే ఉన్నాం, మమ్మల్ని ఎవ్వరూ వెళ్ళగొట్టలేరు అని ఆ ఆత్మలు కేకలు వేశాయి. వారు సురేష్ చుట్టూ తిరుగుతూ అతన్ని గాలిలోకి ఎత్తి గోడకు బలంగా కొట్టారు. వెంటనే కవితకు మెలకువ వచ్చింది. కవిత భయంతో దేవుడి ఫోటో పట్టుకొని ప్రార్థించడం మొదలుపెట్టింది. కాని ఆ ఆత్మల శక్తి ముందు ఆ ప్రార్థనలు పనిచేయలేదు. గది మొత్తం చల్లగా మారిపోయి ఊపిరి తీసుకోవడం కూడా చాలా కష్టమైపోయింది. ఇక అక్షర శరీరం గాలిలోకి తేలుతూ భయంకరంగా డ్యాన్స్ చేస్తున్నట్లు ఉంది. సురేష్ తన గాయాలను లెక్క చేయకుండా అక్షరను కాపాడుకోవడానికి ప్రయత్నించాడు. అతను గదిలో ఉన్న ఒక పాత కర్రను తీసుకొని అక్కడ ఉన్న నీడలను కొట్టడానికి చూశాడు. కాని అతను కొట్టిన దెబ్బలు ఆ ఆత్మలకు తగలడం లేదు. కవిత తన ప్రాణాలను తెగించి అక్షర కాళ్లను పట్టుకుని ఏడుస్తోంది. దయచేసి మా బిడ్డను వదిలేయండి, మేము ఇప్పుడే ఇక్కడ నుండి వెళ్ళిపోతాము అని కవిత వేడుకుంది. కాని ఆ ఆత్మలు పగతో రగిలిపోతూ వారిని వదలడానికి సిద్ధంగా లేవు. బయట పిడుగులు పడుతూ వాతావరణాన్ని మరింత భయంకరంగా మార్చాయి. ఆ ఇంట్లోని కిటికీ అద్దాలు ఒక్కొక్కటిగా పేలుతూ ముక్కలై కింద పడుతున్నాయి. సరిగ్గా అప్పుడే ఒక పూజారి తన శిష్యులతో కలిసి ఇంటి తలుపులు బద్దలు కొట్టుకుని లోపలికి వచ్చాడు. ఆ పూజారి మంత్రాలు చదువుతూ గది లోపలికి అడుగుపెట్టారు. ఆ మంత్రాలు వినగానే ఆత్మలు భయంతో వెనక్కి వెళ్లడం ప్రారంభించాయి. పూజారి చుట్టూ ఒక రక్షణ వలయాన్ని ఏర్పరిచి సురేష్ కుటుంబాన్ని రక్షించాడు. అక్షర శరీరంలో ఉన్న ఆత్మ బయటకు రావడానికి గిలగిలలాడుతూ కేకలు వేస్తోంది. ఆ పూజారి తన చేతిలో ఉన్న భస్మాన్ని తీసి అక్షర నుదుటిపై రాశారు. ఆ స్పర్శకు ఆమె శరీరం ఒక్కసారిగా వణికిపోయి నిశ్శబ్దంగా మారింది. ఆ ఆత్మలు తమ ఓటమిని భరించలేక ఉగ్రరూపం దాల్చి పూజారి మీదకు దాడి చేశాయి. ఆ గదిలో ఉన్న అల్మారాలు, కుర్చీలు పూజారి వైపు వేగంగా దూసుకువచ్చాయి. కాని పూజారి తన మంత్రశక్తితో వాటన్నిటినీ అడ్డుకోగలిగారు. మీ పాపాలు పండిపోయాయి, ఇక మీరు ఈ లోకాన్ని వదిలి వెళ్ళాలి అని ఆయన గర్జించారు. ఒక పెద్ద హోమం లాంటి అగ్నిని అక్కడ సృష్టించి ఆత్మలను బంధించడానికి ప్రయత్నించారు. ఆ ఆత్మల కేకలు ఊరి చివర వరకు వినిపిస్తూ భయం పుట్టిస్తున్నాయి. కవిత మరియు సురేష్ అక్షరను పట్టుకొని పూజారి వెనుక దాక్కున్నారు. ఆ గదిలో వెలుగు మరియు చీకటి మధ్య ఒక పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఆ పూజారి మంత్రాల వేగం పెరుగుతూ ఆ గదిని వణికిస్తోంది. ఆ పూజారి ఒక ప్రత్యేకమైన యంత్రాన్ని నేల మీద పెట్టి ఆ ఆత్మలను అందులోకి ఆకర్షించారు. ఆ నల్లటి నీడలు ఒక్కొక్కటిగా ఆ యంత్రంలోకి వెళ్లిపోతూ మాయమైపోయాయి. చివరగా అక్షర ఒంట్లో ఉన్న ఆత్మ కూడా భయంకరంగా నవ్వుతూ విముక్తి పొందింది. ఆ ఇంట్లో ఉన్న భయంకరమైన వాతావరణం ఒక్కసారిగా ప్రశాంతంగా మారింది. ఆకాశంలో మేఘాలు విడిపోయి చంద్రబింబం స్పష్టంగా కనిపించింది. పూజారి అలసిపోయి
కింద కూర్చొని దేవుడికి నమస్కారం చేసుకున్నారు. అక్షర నెమ్మదిగా కళ్ళు తెరిచి తన తల్లిని చూసి ఏడవటం మొదలుపెట్టింది. ఆ భయంకరమైన రాత్రి ముగిసిందని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సురేష్ తన అహంకారాన్ని వదిలి పూజారి పాదాలకు నమస్కరించాడు. మరుసటి రోజు ఉదయం సూర్యకిరణాలు ఆ ఇంటి మీద పడడంతో ఆ ప్రదేశం మళ్లీ మామూలుగా కనిపించింది. వారు ఒక్క నిమిషం కూడా ఆ ఇంట్లో ఉండటానికి ఇష్టపడలేదు. తమ సామాన్లు వదిలేసి కేవలం ప్రాణాలతో బయటపడడమే గొప్ప అని భావించారు. ఆ ఊరి జనం అందరూ ఆ ఇంటి ముందు గుంపుగూడి వారిని సాగనంపడానికి వచ్చారు. సురేష్ అందరికీ క్షమాపణలు చెప్పి తన కారులో అక్కడి నుండి బయలుదేరాడు. కవిత అక్షరను గట్టిగా హత్తుకొని ఆ ఊరి పొలిమేరలు దాటే వరకు వెనక్కి చూడలేదు. గ్రామస్తులు ఆ ఇంటివైపు చూడటం కూడా మానేసి దూరంగా ఉండటం మొదలుపెట్టారు. ఆ బంగ్లా ఇప్పుడు ఒక అరణ్యంలా మారిపోయి పిచ్చి మొక్కలతో నిండిపోయింది. ప్రపంచంలో మనం చూడలేని శక్తులు ఎన్నో పొంచి ఉంటాయి. వాటిని తక్కువ అంచనా వేయడం మన ప్రాణాలకే ప్రమాదమని ఈ కథ నిరూపిస్తోంది. ఈ వీడియోను మీరు చివరి వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు. మీరు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. మరొక్క మంచి ఇంట్రెస్టింగ్ హారర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.